నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ అత్యంత విషమంగానే కొనసాగుతోంది. యశోద ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ్టితో 4 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఈ మొత్తం కాలం పాటు ఆయన వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉండడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. వైద్యుల ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యంలో గణనీయమైన పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే యూకే వైద్య నిపుణుల సూచనల మేరకు మెదడు పనితీరు మెరుగుపడాలనే ఉద్దేశంతో 2 శక్తివంతమైన ఇంజెక్షన్లను కూడా ఇచ్చారు. అయితే వాటి ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో వైద్యులు ఇప్పుడు తదుపరి కీలక దశకు వెళ్లారు. అదే న్యూరోప్రోగ్నోస్టికేషన్. రోగి మెదడు ఎంతవరకు స్పందిస్తోంది, భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, శాశ్వత నష్టం ఎంతవరకు జరిగింది అనే విషయాలను అంచనా వేయడానికి నిర్వహించే అత్యంత కీలకమైన వైద్య ప్రక్రియ ఇది. ఈ పరీక్షలో ముందుగా కంటిపాపలు కాంతికి స్పందిస్తున్నాయా అనేదాన్ని పరిశీలిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి కంటిలో కాంతి పడినప్పుడు ప్యూపుల్స్ పరిమాణం మారిపోతుంది. మెదడు పనితీరును అంచనా వేయడంలో ఇది ఒక ముఖ్యమైన సూచికగా భావిస్తారు. అలాగే నొప్పికి శరీరం స్పందిస్తుందా, శబ్దాలకు మెదడు ప్రతిస్పందన ఉందా, చేతులు కాళ్లలో ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉన్నాయా వంటి అంశాలను కూడా వైద్యులు పరీక్షిస్తారు. ఇవే కాకుండా ఈఈజీ పరీక్ష ద్వారా మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను పరిశీలించడం జరుగుతుంది. అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా మెదడుకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తారు. కొన్ని రక్త పరీక్షలు, ఇతర న్యూరోలాజికల్ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే కుటుంబ సభ్యులకు స్పష్టమైన వైద్య నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ పరీక్షా ఫలితాలపైనే ఉంది. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం ఆయన శ్వాస, రక్తపోటు వంటి కీలక వ్యవస్థలు వెంటిలేటర్ మరియు ఐసీయూ సపోర్ట్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఒకవేళ వెంటిలేటర్ సపోర్ట్ మరింత కాలం అవసరమవుతుందని భావిస్తే గొంతు భాగంలో చిన్న రంధ్రం చేసి శ్వాస అందించే ట్రాకియాస్టమీ ప్రక్రియపై కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోయిన సందర్భాలలో మొదటి 72 గంటలు అత్యంత కీలకమైన దశగా పరిగణిస్తారు. ఆ సమయంలో అవసరమైన అన్ని చికిత్సలు అందించినప్పటికీ ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదు. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ వ్యవస్థ ద్వారానే శరీరంలోని కీలక అవయవాలు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. స్వతంత్రంగా శ్వాస తీసుకునే పరిస్థితి ఇంకా రాలేదని తెలుస్తోంది. అందుకే ఈరోజు జరగబోయే న్యూరో ప్రోగ్నోస్టికేషన్ పరీక్షలను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రి వైద్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూకేకు చెందిన వైద్య నిపుణుల సూచనల మేరకు యశోద ఆసుపత్రి వైద్య బృందం చికిత్సను కొనసాగిస్తోంది. ప్రతి వైద్య నిర్ణయాన్ని అంతర్జాతీయ నిపుణులతో చర్చించిన తర్వాతే ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా వరంగల్తో పాటు పలు జిల్లాల నుంచి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద భావోద్వేగ వాతావరణం కనిపిస్తోంది. అయితే వైద్య నిపుణులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. న్యూరో ప్రోగ్నోస్టికేషన్ పరీక్షల తర్వాతే మెదడు పనితీరు ఎంతవరకు ఉంది, భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అంటే ఈ రోజు జరగబోయే పరీక్షల ఫలితాలే పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్సలో తదుపరి దశను నిర్ణయించే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం గురించి అధికారికంగా ఆసుపత్రి విడుదల చేసే హెల్త్ బులెటిన్ కోసం కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియోలో పేర్కొన్న ఆరోగ్య సమాచారం ఆసుపత్రి లేదా వైద్యులు అధికారికంగా విడుదల చేసిన వివరాలు అందుబాటులో ఉన్న మేరకు అందించబడింది. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తుది నిర్ధారణ అధికారిక మెడికల్ బులెటిన్ ఆధారంగానే పరిగణించాలి.
ఇలాంటి తాజా విశ్వసనీయమైన వార్తల కోసం ఆంధ్రప్రభ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.